ఒంటిమిట్ట సాక్షిగా, ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి, శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట. శ్రీరామనవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముడిని కొలిచి రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి, ముఖ్యంగా మా ఒంటిమిట్టలో శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటిమిట్ట సాక్షాత్తు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టకి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు. అక్కడ శ్రీరాముడిని కూడా, శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్లా. అంటే దేవుడన్నా లెక్కలేదు వీళ్ళకి, ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు, మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక 5-6 నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోవాలా. ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమిట్టలో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు అలాగే పద్మావతి, వినయ్ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏంటండి ఈ అరాచకం? ఇదిగో వాళ్ళది పొలవని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు రైతు భరోసా ఇచ్చినటువంటి ఇది ప్రధానమంత్రి రైతు భరోసాలో వాళ్ళ పేరు మీద పట్టా ఉంది. అలాగే చనిపోతూ వాళ్ళ బాధలు చెప్పుకున్నటువంటి సూసైడ్ లెటర్ ఇది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏమైంది? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో 40-50 రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా, ఒక ఒంటిమిట్టలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు. బడుగు బలహీన వర్గాలకు అండేది, వీళ్ళకి అండలేదు. రేపు ఎలాగ మనం పోతున్నాం, ముందు ఈ ఆస్తులు మొత్తం కాజేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగమే ఒంటిమిట్టలో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం. కడప జిల్లాలో పులివెందులకి కూతంత దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి అరెస్టులు చేస్తారే, ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ కేసును కోర్టు చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి
దాళ్ళు ఇవన్నీ ఇలా చోటా మోటా నాయకులు చేసే దాళ్ళు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాళ్ళు కాబట్టికే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా. దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటికాడిని చూస్తుంటే 10 చోట్ల కారాపారు. అలాంటిది ఒంటిమిట్టలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడట్ల పోలీస్ వ్యవస్థ? పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం. మేము అనేక సార్లు చెప్పాం, బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని. ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా, ఆ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి నైజం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఒక సిన్సియర్ అధికారిని, పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో, అంటే వైసీపీ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది. కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీపరుడైన ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు కాబట్టి కేంద్రం కలగజేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి. లేదా డీజీపీకి 24 గంటలు టైం ఇస్తున్నాం, నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాగుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. నేను ఒక ఎమ్మెల్సీ చేశా, ప్రభుత్వం ఇప్పు చేశా, పార్టీ అధ్యక్షుడిని చేశా. నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్ ఓవర్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు. అంటే బైండ్ ఓవర్ కేసు అంటే ఏంటి తెలుసా? రౌడీ షీట్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ కేసుకి పెడతారు. ఎందుకంటే ఏ గొడవలు జరగకుండా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి 4 గంటలకి పోలీసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు. నేనేంటి నా మీద బైండ్ ఓవర్ కేసు ఏంటి? నేను చెప్పా బైండ్ ఓవర్ కేసుల కాట్లకి నేను రాను, వస్తారా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. చంద్రబాబు గారు చెప్పినట్టు ధైర్యంగా పోరాడండి. ఇప్పుడు ఇది ఆషామాషిగా వదలం. ఇదేదో తెలుగుదేశం పార్టీగా మేము పెట్టట్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నేను పెడుతున్నా. ఎందుకు బడుగు బలహీన వర్గాల్లో 3 చనిపోతే, చిన్న పసిపాపతో సహా భార్యాభర్తలు చనిపోతే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నా. 24 గంటలలో కానీ చేయకపోతే రేపు నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికే లేఖ రాస్తా. ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాస్తా ఈ విషయం మీద. ఎందుకంటే కేంద్ర ప్రధాని దగ్గర నుంచి వీళ్ళు రైతు భరోసా అందుకున్నటువంటి కుటుంబం, ఎందుకంటే రికార్డెడ్గా ఇదేదో కావాలని వీళ్ళు ఆక్రమించుకున్నారండి అని ఇది ఒక పార్టీ రంగు పొలవడానికి కాదు. వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలా చేసి ఈ 3 చావు కారకులైనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంటిగా పక్కన ఉన్నటువంటి ఒంటిమెట్లో వీళ్ళు అరెస్ట్ చేయట్లేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. పోలీసుల మీద, పోలీసులతో కొమ్మక్కయ్యి వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అంటున్నాడు. కాబట్టి బీసీ వ్యతిరేకి రాష్ట్రం నలుమూలలు తిరుగుతా, బీసీ రథం వేసుకొని తిరుగుతా, బీసీకి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని. ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదు. బీసీలు అంటే మీకు ఎందుకు చులకన? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే
విధుల నుంచి తొలగించాలి, లేదా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి 24 గంటల్లో దీనిలో ఈ ఆత్మహత్య కారకులైనటువంటి వ్యక్తులు ఈ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్టా శ్రావణి సుబ్బారాయుడు, ఇవాళ ఏంటండి ఎంత దుర్మార్గం అండి. భారతదేశానికి ప్రధానమంత్రి రైతు భరోసా బుద్ధాయంకనా నీ పేరు మీద ఉందాయా, ఇగో నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్టా శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇది. ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము. వెంటనే 24 గంటల్లో కానీ దోషుల్ని కానీ పట్టుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని నేను ప్రధానమంత్రికి, హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తాను. లేఖ రాస్తే ఏమన్నా ఆయన్ని బర్తఫ్ చేయాలి, ఎవరిని? రాజేంద్రనాథ్ రెడ్డిని. ఇది ఆషామాషిగా వదిలే వ్యవహారం కాదు. బీసీల మీద ఉక్కుపాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి బండారం రాష్ట్రం మొత్తం కూడా బీసీ రథం మీద నేను తిరిగి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే ఒంటిమెట్టి వెళ్తా, ఒంటిమెట్టి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా. అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడే జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడికి వినబడేలాగా, జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర లేపేలాగా రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించే వరకు కూడా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నా. నిన్న పర్టికులర్గా ఇష్యూ మీద పోలీసులు విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన కారణం అది కాదు, ఆయన ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అయితే అంటే పోలీసులకి ఆయన చెవులు చెప్పాడా అండి? ఆయన కాదండి, పోలీసులకి ఆయన లేఖ, ఆయన దస్తూరి, ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖ నిజమా? పోలీసులు చెప్పేది నిజమా? పోనీ వాళ్ళకి చెవులో చెప్పారేమో, ఒకసారి వీడియో ఉంటే చూపిమను. ఒకవేళ పోలీసులకు చెప్తే ఆ వీడియో చూపిమను. ఇది దుర్మార్గం. తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి అస్తం అంటే వాళ్ళు కాపాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇంకా మన రోజులు దగ్గర పడిని దాచుకోండి అని చేసినటువంటి కార్యక్రమం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది డీజీపీ వెంటనే దీన్ని 24 గంటల్లో ఈ కేసులో దూరి పరిష్కరించకపోతే నేను రేపే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి నేను మొత్తం ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా కాగితం ఆ స్లిప్ కూడా నేను పెట్టి ఇవాళ ఇది మారింది, ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో నేను ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తున్నా. చెక్ చేశారు 10 సార్లు. లోకేష్ బాబు గారు చెకింగ్ చేయడం అంటే లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వానికి దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగునా చెక్ చేస్తారు. ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడు, లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడు. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. 500 కోట్లు డంప్ చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదా, ఏమి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే. వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, తీసుకోండి. 30,000 కాదు 50,000 తీసుకోండి వాళ్ళ దగ్గరే. తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనక ఒక పోలీస్ ఎస్కార్డు
ఎలాగెళ్తుందో తెలుసా? ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి. సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అది ఒక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్దో అన్నట్టు దానికి ఒక స్టిక్కరు, ఎదురొక ఎస్ కార్డు వెనకొక ఎస్ కార్డు, చక్కగా తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపుల పాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి మేము ఆల్టిమేటివ్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు, ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు. కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము, దీన్ని పోరాటం చేస్తాము. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. 500 కోట్లు మంగళగిరిలో లోకేష్ బాబు గారిని ఓడించడానికి 500 కోట్లు పెట్టి ఆయన ఓడించడానికి చూస్తున్నారు. కానీ ప్రజలు లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ అసలు పనిచేయలేదు, తిరగలేదు. లోకేష్ బాబు ఓడిపోయినా, ఒక 3 సార్లు ముఖ్యమంత్రి కుమారుడైనా, ఒక సామాన్య కార్యకర్తలాగా మంగళగిరి ప్రజల్లో తిరుగుతున్నాడు, పేదలను ఆదుకున్నాడు, పేదలకి పనిముట్లు ఇచ్చాడు, పేద ప్రజల్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అందుకనే లోకేష్ బాబుని ఓడించడానికి క్యాండిడేట్లు 3 మార్చారు. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఒక క్యాండిడేట్ని పెట్టారు. లోకేష్ బాబు మీద గెలిచిన క్యాండిడేట్ని మార్చేశారు కదా, అన్ని ఈసారికి వెళ్ళలేడని. లోకేష్ బాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి క్యాండిడేట్ని పెట్టారు కదా, మళ్ళీ చూశారు 1,00,000 తేడా వచ్చింది, మార్చేశారు. సరే ఏదంటే డమ్మీగా ఒక అమ్మాయిని పెట్టారు. ఎందుకు పెట్టారంటే డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం కాబట్టి గెలిచాడు అని చెప్పడానికి. అర్థమైందా? ఆల్రెడీ ఏంటంటే లోకేష్ బాబు పెద్ద మెజార్టీతో గెలుతున్నాడు, వాళ్ళేంటంటే డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం అందుకే గెలిచాడు అని మళ్ళీ ఇటు తిప్పుతారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, బీసీ వర్గాలు అందరూ కూడా ఏకం కావాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని తెలియజేస్తాం. సీనియర్ నేతగా ఉన్నారు, ఓటర్స్కి డబ్బులు తీసుకోమని ఎలా చెప్తాను? అరే అవినీతి డబ్బు, అది ప్రజల డబ్బు అండి. అదే ప్రజల డబ్బు, ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను తీసుకోమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి డబ్బులు అనుకో పంచుతుంటే మేమే పట్టిస్తాం. అది ప్రజల డబ్బేగా, ప్రజల దగ్గర కాజేసిన డబ్బు ప్రజలకు పంచుతుంటే మేము కూడా ఇంకా కొద్దిగా ఎక్కువమంటాం, ఎక్కువ తీసుకోమంటాం. తప్పే ఉంది దానికి. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి డబ్బా అదేమన్నా కాదు కదా, ప్రజల డబ్బే కదా. జగన్మోహన్ రెడ్డి 2004లో ఆయనకి ఎంత ఉందో ఆస్తి తెలుసు కదా. ఒకసారి 2019 ముఖ్యమంత్రి కాకముందు ఎంత ఆస్తి ఉందో తెలుసు కదా, ఇప్పుడు ఎంత ఉందో తెలుసు కదా. ఎక్కడ ఏ వ్యాపారాలు చేశారో, ఎక్కడి నుంచి వచ్చాయి, అన్నీ ప్రజల డబ్బులే కదా. కాబట్టి ప్రజలకు ఇవ్వడంలో తప్పు లేదు. అంటే వాళ్ళు ప్రజలకి మనస్ఫూర్తిగా ఇవ్వట్లా, లోకేష్ బాబుని ఓడిద్దామనే దీంతో ఇస్తామనుకుంటున్నారు. కాబట్టి తీసుకోండి, ఓటుకి డిమాండ్ చేయండి, ఓటుకి 1,00,000 తీసుకోండి. ఓటు లోకేష్ బాబు వేయడానికి ప్రజల నిర్ణయానికి వచ్చారు.